ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఇప్పుడు మేడం చెప్పారు కదా, సప్లిమెంట్స్ అన్నవి ఎవరు తీసుకున్నా కూడా మనకు సప్లిమెంట్స్ వెళ్తాయి. అవునమ్మా. కాల్షియం జాంకాయ తిన్నా వెళ్తుంది, కాల్షియం టాబ్లెట్ తిన్నా వెళ్తుంది కదా. అవునమ్మా. మరి రెండిటికి తేడా ఏమన్నా ఉంటుందంటారా? చాలా చాలా తేడా ఉంటుందండి. ఎంతైనా సహజము సహజమే, అసహజము అసహజమే. ఎలా అంటారా, ఇప్పుడు మీరు కాల్షియం టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, ఒక కాల్షియమే వెళుతుంది. కాల్షియంతో పాటు ఐరన్, జింకు, మరట్లాగే విటమిన్ ఏ, విటమిన్ సి, ఇవన్నీ ఎటు కలిపేవరగా ఒకదాని కొంటే అన్ని ఇచ్చేస్తారండి మనకేమన్నా. అవును. అదే కాల్షియం టాబ్లెట్ వేసుకోవటం బదులుగా కాల్షియం ఉన్న నువ్వులు తిన్నాం, కాల్షియం ఎక్కువ ఉన్న ఆకుకూరలు తిన్నాం. ఉదాహరణకి పాలలో 120 mg కాల్షియం ఉంటుంది సహజంగా. చిక్కటి పాల లావు పాలు తీసుకుంటే, కొంచెం నీళ్ళు కలిపిన గేదె పాలు కూడా అంతే ఉంటాయి. మనకి పాలు త్రాగితే కాల్షియం వెళ్ళింది. పాల కంటే కాల్షియం ఆకుకూరల్లో 4 times ఎక్కువ ఉంటుంది. పొనగంటి కూర 4 times ఎక్కువ. పొనగంటి కూర, తోటకూర, మునగాకు, కరివేపాకు పొడి ఇట్లాంటివి ఏమైనా వాడామనుకోండి, కాల్షియంతో పాటు మనకి ఐరన్ బాడీకి కావాల్సిన మొత్తం ఆకుకూర అంత తిన్నామంటే వెళ్ళిపోతుంది. కేవలం ఐరన్ ఒక్కటే వెళ్ళాలి, కాల్షియంతో పాటు విటమిన్ ఏ కావాల్సిన ఇంటర్నేషనల్ యూనిట్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక్క ఆకుకూర తిన్నందువల్ల. దీంతో పాటు మినరల్స్ అండి, సోడియం ఎంత ఎక్కువ ఉంటుంది, సూక్ష్మ పోషకాలు, పొటాషియం ఎంత ఎక్కువ ఉంటుంది, ఇతర మెగ్నీషియం ఏంటి, ఇవన్నీ అంత ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఒక్క కాల్షియం టాబ్లెట్లు మింగినప్పుడు రావు. మరి ఇందులో బలం ఎంత ఎక్కువ వెళుతున్నది. కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే బలం రాదు. మీరు ఆకుకూర తీసుకున్నారనుకోండి, దాంతో బలం అసలు. అది నువ్వులు తీసుకున్నారు, పాల కంటే 5 times బలం ఎక్కువ. ఒక టాబ్లెట్ తీసుకుంటే ఒకటే వస్తుంది. టాబ్లెట్ వద్దు, నేను మంచి ఆహారం తినాలనుకుంటే ఒకదాని కోసం మనం తింటే ఎన్ని పోషకాలు ఇండైరెక్ట్గా మంచివి మనకి వెళ్ళిపోతాయి. అందుకని అడ్వాంటేజ్ అనేది, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. కాల్షియం టాబ్లెట్ ద్వారా కాల్షియం ఎక్కువైతే ఏదన్నా రిస్క్ ఉంటుంది, స్టోన్ ఫార్మేషన్ రావచ్చు, ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, దానికి ఒక మలబద్ధకం రావచ్చు, ఏవో రకరకాలు ఉంటాయి. అవును. అదే కాల్షియం కోసం మనం నువ్వులు తిన్నాం, ఆకుకూరలు తిన్నాం, ఎంత ఎక్సెస్ అయినా దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎక్సెస్ అయితే అబ్జార్ప్షన్ తగ్గిపోతాయి, దొడ్లోకి పోతుంటాయి, అసలు నష్టమే ఉండదు, రాదు. మందు అనేది అవసరమే ఎమర్జెన్సీలో, నా వల్ల కాదు అంటే తప్పదు. కానీ సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీ లేనప్పుడు మనం మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే బెస్ట్ ఇంకొకటి లేదంట నేను. శ్రీకళ గారు, ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టుగా మనకి ఎలా తెలుస్తుంది పిల్లల్లో ఏమైనా లోపాలు వస్తున్నాయా లేదా అనే విషయము, సమతుల్యమైన ఆహారం మనం సరిగ్గా అందిస్తున్నామా లేదా అని మనం పసిగట్టగలమంటారా? జనరల్గా ఏంటంటే మనం ఇస్తున్నది పోషకాహారమే అయితే కనుక ఎత్తుకు తగ్గట్టుగా బరువు మెయింటైన్ అవ్వటము. సో ఇందులో పోషకాహారంలో వచ్చేపాటికి 2 types ఉంటాయి. అండర్ న్యూట్రిషన్ అని ఉంటుంది, ఓవర్ న్యూట్రిషన్ అని ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలి మన పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇందులో ఫస్ట్ అండర్ న్యూట్రిషన్ అనుకోండి, అంటే తగినంత మోతాదులో మనం ఫుడ్ అనేది ఇవ్వక, పిల్లలు కూడా తీసుకోక, అలా ఏమన్నా ఉంటే కనుక ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండరు. ఇంకోటి ఏంటంటే పొట్ట లావుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ సన్నగా ఉండి ఇక్కడ లావు అవుతుంది, ఇక్కడ మాత్రం అంటే క్వాషియోర్కర్ అని అంటాము. సో జనరల్ గా అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు అనమాట, స్టడీస్ లో కానీ సమ్ అదర్ ఏదన్నా యాక్టివిటీస్ లో కానీ. ఒకవేళ ఏదన్నా వర్క్ చేద్దామనన్నా ఈజీగా అలసట అనేది ఫార్మేషన్ ఉంటుంది. సో ఇట్లాగా అండర్ న్యూట్రిషన్ రిలేటెడ్గా అనమాట. ఇంకా ఓవర్ న్యూట్రిషన్ అని అంటే తిను అని ఫోర్స్ చేసేస్తూ ఉంటారు పేరెంట్స్. సో దానివల్ల ఏమవుతుందనంటే ఓవర్ వెయిట్, ఒబెసిటీ చిన్న పిల్లల్లోనే మనం ఇప్పుడు అది ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. పైగా వాళ్ళు ఏంటంటే ఇలా బ్యాలెన్స్డ్ డైట్ మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కువగా కేక్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా, బేకరీ ఫుడ్స్ వీటికి ఎక్కువగా అడాప్ట్ అవ్వటం వల్ల సో అది వెయిట్ గెయిన్ అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి సో అలా ఓవర్ న్యూట్రిషన్ అనేది మనం ఇవ్వకుండాగా, సో ఇటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తే ప్రాపర్గా మనం గైడెన్స్ తీసుకుని చిన్న వయసులోనే మనం ప్రివెంట్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ ది బెటర్ దాన్ క్యూర్ కదా. సో చిన్నప్పుడే మనం మంచిగా వాళ్ళని హెల్తీ హ్యాబిట్స్ అనేవి అడాప్ట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. మరి చివరిగా న్యూట్రిషన్ వీక్ స్పెషల్లో పిల్లల విషయంలో, పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్ అందరికీ ఒక ఖచ్చితమైన అపోహ అనేది ఉంటుంది. ఆ పిల్లలు ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దుగా ఉంటారు. పిల్లల విషయంకి వచ్చేసరికి సన్నగా ఉండడానికి వీలు లేదు. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీరు చెప్పండి, అసలు పిల్లలు లావుగా ఉండడం ముఖ్యమా లేకపోతే ఆరోగ్యంగా ఉండాలన్న విషయం మనకి ముఖ్యమంటారా? సో జనరల్గా ఏంటంటే మనం చూడాల్సింది వాళ్ళు ఏ విధంగా యాక్టివిటీ అనేది చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారా, డల్గా ఉన్నారు, ఇందాక చెప్పినట్లుగా సిమ్టమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా లేదా అని చెప్పేసి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాం కదా. బొద్దుగా ఉన్నారు అని అంటే
కంపల్సరీ డిసీజెస్ ఫేస్ చేస్తున్నారనే లెక్క. సో బొద్దు కాదు మనకు కావాల్సింది, ఆరోగ్యమే కావాలి. అవును. ఎట్టు తగ్గట్టుగా బరువు కంపల్సరీ, మనకి గ్రోత్ చార్ట్స్ ఉంటాయి, వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అవన్నీ మనం ఇంట్లో అయినా కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వైజ్గా. అవును. సో దాన్ని బట్టి మనం స్టెప్స్ వేస్తూ ఉంటే మన పిల్లలు హెల్దీగా గ్రో అనేది అవుతూ ఉంటారు. సో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత అంత ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటే అంత అదే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సన్నగా ఉన్నా యాక్టివ్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అది చాలు.